హాయ్ అండి, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం లంచ్లో ఏమేమి ప్రిపేర్ చేసామో నేనైతే చూపిస్తున్నానండి. ముందుగా 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నానండి. పప్పు కూడా నానబెట్టుకున్నాను. ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నానండి. చిర్రాకు పప్పు వేసి ఆకుకూర పప్పు. ఇంకా సైడ్ డిష్కి ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ అయితే ఉడకబెట్టుకునేదానికి వాటర్ వేసి పెట్టానండి. పప్పు ముందుగా నానబెట్టుకున్నాను. ఇదైతే నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. చూడండి, బియ్యం కడిగి అందులో పెట్టేశాను. ఎగ్స్ అయితే ఉడకబెట్టేదానికి పెట్టేశానండి. ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేస్తాను. కొంచెం ఉప్పు వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి ఎగ్స్ అనేవి. అప్పటి వరకు మనము ఆకుకూర వలుచుకుందామండి. ఆకుకూర అంటే చాలా టైం పడుతుంది వలుచుకునేదానికి. చూడండి, వలుచుకు పెట్టుకున్నాను పక్కన. నేను కడిగి పెట్టుకోవాలండి. చూడండి, మనం పప్పులో ఏమేమి వేస్తామో ఆకుకూర పప్పులో ముందుగా 4 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నానండి. చూడండి, చూపించిన విధంగా చింతపండు వేసుకోండి. తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆకుకూర అండి, చిర్రాకు. కొంచెం పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే పప్పు బాగా ఉడుకుతుందండి. ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ని స్టవ్ వెలిగించి ఆన్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, పప్పు అయితే మనది ఉడికిపోయింది. 5-6 సీటీలు పెట్టుకుంటే ఉడికిపోతుందండి పప్పు. బాగా ఉడికిపోయిన తర్వాత చూడండి, మంచిగా మనం పప్పు గుత్తి తీసుకొని పప్పుని బాగా మెదుపుకోవాలండి. స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఉప్పు వేసుకోవాలి. చూసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నేను స్మాష్ చేసుకున్నానండి. పప్పు అంతా బాగా మెదుపుకున్నాను. చూడండి, ఇప్పుడైతే తిరగమాతకి తాలింపుకి మనము ఇవన్నీ తీసుకున్నామండి. ఎర్రగడ్డ, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఇవన్నీ తాలింపు పెట్టేదానికి తిరగమాత వేసేదానికి వేస్తున్నానండి. తాలింపు అంటే తిరగమాత అంటే 2 ఒకటోనో కాదో నాకు తెలియదండి. ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తిరగమాత అంటారో తాలింపు అంటారో. చూడండి, ఫస్ట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత అవి వేగాక మనము కట్ చేసుకున్న ఆనియన్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్ బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉంటేనే పప్పులో మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మెదుపుకున్న పప్పులో అవి వేసుకొని కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పప్పు ఉడకాలండి. తిరగమాత వేశాక మనం ముందుగా పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒలిచి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు పొడి వేసానండి. కలర్ చేంజ్ అవుతాయి ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయ్యాక మనము ఒక మసాలా తయారు చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ధనియాల పొడి, కారపొడి, ఉప్పు, గరం మసాలా అండి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని మనం ఒక్కొక్కటిగా వేసుకుంటే అందులో మిక్స్ అవ్వండి. ఇట్లాగా సపరేట్గా వేసుకుంటే బాగా మిక్స్ అయిపోతాయి. అన్నీ ఒకసారిగా వేసుకుంటే, ఒక్కొక్కటిగా వేసుకుంటే అడుగంటిపోతాయండి బాగా. చూడండి, వేసుకుని ఫ్రై చేసుకున్నామండి. సైడ్ డిష్కి మనకి మంచిగా బాగుంటుంది. అందరికి పిల్లలైతే ఇలాగా బాగా ఇష్టంగా తింటారు.